సహాయ సంఘాల మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఇంద్ర మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి వారు పేజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రమీళ్లతో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అవిఘ్నమస్తుగా ముందరు వేయడానికి కేంద్రమైన శక్తి సదస్సులు చదువువారు జరిగిన జరగవు మండలాలు ఏవైతే మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటున్నామో అందులో నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వివేక్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, అదేవిధంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు, సంజయ్ రెడ్డి గారు, కలెక్టర్ ప్రవీణ మేడం గారు, అదేవిధంగా ఎస్పీ గారు, టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, గతంలో మీరందరూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అలాగే ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రంజిరెడ్డి గారు, మరి ఫహీం గారు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతినిధి గారికి, అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఎన్నో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి వివిధ కార్యక్రమాలు చేపడతాం. 2 లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్స్ కి ఆల్మోస్ట్ 75 lakhs కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది. ఈరోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము 26 కోట్లతో ఈనాటి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని మనం జరుపుకుంటున్నాము. చీఫ్ గెస్ట్ గా వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వివేక్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, అదేవిధంగా నారాయణ